మకర రాశి వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మకర రాశి వారికి ఆగస్టు 26 నుండి 29వ తేదీ వరకు వీరి పూర్తి జాతకం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది కేవలం జాతకం కాదు, మీ భవిష్యత్ మార్గదర్శకం. మకర రాశి అంటేనే పట్టుదల, శ్రమ మరియు క్రమశిక్షణకు మారుపేరు. శనిగ్రహం మీకు ఇచ్చే శక్తి అసాధారణమైనది. ఈ 4 రోజులు ఆగస్టు 26, 27, 28, 29 మీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు సృష్టించబోతున్నాయో చూద్దాం. ఈ జాతకం వింటే మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవ్వడం ఖాయం. మకర రాశి వారికి ఒక ముఖ్యమైన రహస్యం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ 4 రోజుల ప్రయాణంలో చివరిగా ఒక స్పెషల్ గుడ్ న్యూస్, అలాగే మీకు జీవితంలో ఉపయోగపడే అద్భుతమైన ఆధ్యాత్మిక ఉపాయం చెప్తాను. కాబట్టి ఒక్క నిమిషం కూడా మిస్ అవ్వకుండా చివరి వరకు వినండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఆగస్టు 26 కొత్త ఆశలు, కొత్త ఉత్సాహం ఈరోజు మీకు ఉంటుంది. ఈరోజు మీరు ఒక కొత్త శక్తితో, ఉత్సాహంతో నిద్రలేస్తారు. ఉదయం నుంచే మీలో ఏదో సాధించాలనే తపన పెరుగుతుంది. ఈరోజు ఉద్యోగస్తులకు వారి పనితీరుకు ఊహించని ప్రశంసలు మీకు లభిస్తాయి. మీ పనిని పై అధికారులు గమనించి మిమ్మల్ని అభినందిస్తారు. మీ పేరు ప్రతిష్టలు పెరిగి అందరి దృష్టి మీ మీద పడుతుంది. ఇందుకు మీరు గతంలో చేసిన కృషి, మీ నిజాయితీ ప్రధాన కారణం అవుతుంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదురుతాయి. చిన్న లాభాలు కూడా మీకు పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తాయి. ఇది మీ వ్యాపారానికి ఒక మంచి ప్రారంభమని చెప్పవచ్చు. మకర రాశి వారు మీ కస్టమర్ల నమ్మకాన్ని మీరు గెలుచుకుంటారు. మకర రాశి వారికి కుటుంబంలో ఆనందం దొరుకుతుంది. కుటుంబంలో ఒక చిన్న శుభవార్త మీ అందరి ఖాతాల్లో చిరునవ్వు తెస్తుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక బంధువు నుంచి శుభవార్త రావచ్చు. పిల్లలతో గడిపే సమయం మీకు ఆత్మ సంతోషాన్ని ఇస్తుంది. ఇది మీ మానసిక ప్రశాంతతకు దోహదపడుతుంది. మకర రాశి వారు ఒక్క మాట మీరు జాగ్రత్తగా వినండి, కానీ గుర్తుంచుకోండి. మాట జారితే మాత్రం మీ ప్రతిష్టకు హాని కలిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడం చాలా అవసరం. ముఖ్యంగా పనిచేసే చోట లేదా కుటుంబంలో మాట్లాడేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించండి. అనవసరమైన చర్చలకు, అపార్థాలకు దూరంగా ఉండటం మీకు చాలా మంచిది. మకర రాశి వారు ఉదయం లేవగానే శివాలయానికి వెళ్ళి ఓం నమఃశివాయ మంత్రం 11 సార్లు జపించండి. ఈ ఒక్క పని చేస్తే చాలు, మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మీరు చేస్తున్న పని చాలా సులువుగా అవుతుంది. అలాగే ఈ రోజు మొత్తం మీకు తిరుగుండదు. ఆగస్టు 27 బుధవారం అదృష్టం మీ వైపు చూసే రోజని చెప్పుకోవచ్చు. మకర రాశి వారికి ఈరోజు నిజంగా గోల్డెన్ డే అని చెప్పుకోవచ్చు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న కలలు ఈరోజు నిజం అవుతాయి. ధనయోగం, ఎప్పటి నుంచో ఆగిపోయిన డబ్బులు, రావాల్సిన బకాయిలు ఈరోజు మీ చేతికి వస్తాయి. ఇది మీ ఆర్థిక స్థితిని పూర్తిగా మార్చేస్తుంది. వ్యాపారంలో భారీ లాభాలు కనబడతాయి. ఊహించని ధనలాభం కలగవచ్చు. మకర రాశి వారు మీరు పడిన కష్టానికి తగిన ఫలితం మీకు ఈరోజు దక్కే సమయం ఆసన్నమైంది. మకర రాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యులు, ముఖ్యంగా పెద్దల నుండి పూర్తి మద్దతు, సలహాలు లభిస్తాయి. మీరు తీసుకునే నిర్ణయాలకు వారి ఆమోదం లభిస్తుంది. పెళ్లి కోసం చూస్తున్న వారికి ఒక అద్భుతమైన శుభవార్త వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వివాహ సంబంధాలు కుదిరి మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం కావచ్చు. సామాజిక జీవితం, ఈరోజు మీరు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. మీ మాట, ప్రవర్తన ఇతరులను ఆకట్టుకుంటాయి. కొత్త స్నేహితులు ఏర్పడతారు. మకర రాశి వారికి ముఖ్యమైన సూచనలు: ఇంట్లో వాదనలకు తావు ఇవ్వకండి. ముఖ్యంగా మీ మాటల వల్ల ఎవరికీ బాధ కలగకుండా చూసుకోండి. చిన్న చిన్న విషయాల కోసం గొడవలు పడి మంచి సంబంధాలను పాడు చేసుకోకండి. మకర రాశి వారికి ఈరోజు మీ లక్కీ కలర్ ఆకుపచ్చ. ఈరోజు లక్కీ నెంబర్ 8. మకర రాశి వారు మీరు ఈరోజు మీ లక్కీ కలర్ ఆకుపచ్చ దుస్తులు ధరించి
మీరు ఏదైనా పనిని మొదలు పెట్టాలనుకుంటే మొదలుపెట్టండి. మీకు అంతా మంచి జరుగుతుంది. ఆగస్టు 28 గురువారం. ఓపిక మీ ఆయుధం. ఈరోజు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మకర రాశి వారికి ఉదయం కొన్ని ఒడిదుడుగులు ఎదురైనా మీ పట్టుదల మిమ్మల్ని గెలిపిస్తుంది. ఉదయం ఒత్తిడి, ఆందోళన కలగవచ్చు. కానీ మీరు అనుకున్న పనులు ఆలస్యం అవుతాయి. ఇది మీకు కొంత ఆలస్యాన్ని కలిగించవచ్చు. కానీ నిరాశ పడవద్దు. మీ సహనాన్ని పరీక్షించే రోజు అని చెప్పుకోవచ్చు ఈరోజు. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన రోజు కాదు. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే నష్టపోయే ప్రమాదం అయితే ఉంది. పెద్ద ఆర్థిక లావాదేవీలను వాయిదా వేసుకోవడం చాలా మంచిది. విద్యార్థులకు ఈరోజు ఏకాగ్రత చాలా ముఖ్యం. విద్యార్థులు ఏకాగ్రత కోల్పోవచ్చు. చదువుపై దృష్టి పెట్టడం కష్టంగా అనిపించవచ్చు. కానీ ధ్యానం లేదా చిన్నపాటి విరామం తీసుకోవడం వల్ల ఏకాగ్రత తిరిగి పొందవచ్చు. మకర రాశి వారు ఈరోజు ముఖ్యమైన సబ్జెక్టులను సాయంత్రం చదవటం మీకు చాలా మంచిది. మకర రాశి వారికి సాయంత్రానికి పరిస్థితులు మారుతాయి. మీరు ఊహించని విధంగా ఒక పరిష్కారం దొరుకుతుంది. మీ ఓపికకే ఈరోజు మీకు గొప్ప విజయాన్ని అందిస్తుంది. మకర రాశి వారు మీకు ఈరోజు మిమ్మల్ని నిరుత్సాహపరిచిన చివరికి విజయం సాధిస్తారు. మకర రాశి వారు ఈరోజు జీర్ణ సమస్యలు రావచ్చు. అందుకే ఇంట్లో వండిన తేలికపాటి ఆహారం మాత్రమే తీసుకోండి. బయటి ఆహారానికి, నూనె పదార్థాలకు చాలా దూరంగా ఉండాలి. ఆరోగ్యం మీ చేతిలోనే ఉంటుంది. మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మన ఆరోగ్యం కూడా మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఏమాత్రం మీకు అలసట అనిపించినా ధ్యానం లేదా యోగా చేయడం వల్ల మీరు ప్రశాంతంగా ఉంటారు. ఆగస్టు 29 శుక్రవారం. విజయానికి సింహద్వారం అని చెప్పుకోవచ్చు. ఈ 4 రోజుల్లో అత్యంత శుభప్రదమైన, అదృష్టమైన రోజు ఇదే. ఈ రోజు మీరు వేసే ప్రతి అడుగు విజయానికి దారి తీస్తుంది. మకర రాశి వారు కెరీర్లో దూసుకు వెళ్ళిపోండి. ఉద్యోగంలో పదోన్నతి, జీతం పెంపు లేదా మీరు కోరుకున్న కొత్త అవకాశాలు ఖచ్చితంగా ఈరోజు మీకు వస్తాయి. మీ కష్టానికి సరైన గుర్తింపు మీకు లభిస్తుంది. మీ బాధ్యతలు పెరగవచ్చు, కానీ అది మీకు ఆనందాన్ని ఇస్తుంది. వ్యాపారంలో కొత్త శిఖరాలు, కొత్త భాగస్వాములు కుదురుతాయి. ఇది మీ వ్యాపారాన్ని ఉన్నత స్థానానికి తీసుకువెళ్తుంది. మీ దీర్ఘకాలిక ప్రణాళికలు ఈరోజు కార్యరూపం దాల్చి మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి. ప్రేమలో గెలుపు. ప్రేమలో ఉన్నవారికి వారి సంబంధం మరింత బలపడుతుంది. పెళ్లి లేదా ఇతర కార్యాలయాల గురించి ఆలోచించడానికి ఇది సరైన సమయమని చెప్పుకోవచ్చు. మీ ప్రియమైన వారితో గడిపే సమయం మధురంగా ఉంటుంది. ఆధ్యాత్మికంగా కూడా ఈరోజు మీకు మంచి అనుభూతిని ఇస్తుంది. మీ మనసులో ఉన్న సందేహాలు తొలగిపోయి ప్రశాంతత మీకు లభిస్తుంది. ఈరోజు మీరు చేసే ప్రతి పని ఒక శుభాన్ని నాంది పలకటం మీకు ఈరోజు ఖాయం. సాయంత్రం శని దేవాలయాన్ని దర్శించి నువ్వుల నూనె దీపం వెలిగించండి. శనిగ్రహం అనుగ్రహం మీకు లభించి జీవితంలో అన్ని అనుకూలంగా జరుగుతాయి. మకర రాశి వారికి మొత్తం మీద ఈ 4 రోజులు ఉద్యోగంలో 26, 27, 29 తేదీలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. 28న కొంచెం జాగ్రత్త అవసరం. వ్యాపారస్తులకు 27, 29 తేదీల్లో భారీ లాభాలు కనబడతాయి. ప్రేమలో ఉన్నవారికి, వివాహం చేసుకున్న వారికి 27, 29 తేదీల్లో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మకర రాశి వారికి ఆరోగ్యం విషయానికి వస్తే 28న మాత్రం జీర్ణ సమస్య పట్ల జాగ్రత్త వహించాలి. మకర రాశి వారికి ఈ 4 రోజుల్లో మీ జీవితంలో అద్భుతం జరగబోతుంది. గుర్తుంచుకోండి. మకర రాశి వారు ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు. చివరి రోజు ఆగస్టు 29 మీకు ఒక అద్భుతమైన శుభవార్తను తీసుకువస్తుంది. మీరు కష్టపడి పనిచేసే మీ స్వభావానికి అదృష్టం తోడై మీరు ఎదురు చూస్తున్న శుభవార్త ఈరోజు మీకు నిజం అవుతుంది. మీరు ఏ శుభవార్త కోసం ఎదురు చూస్తున్నారు? కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. మకర రాశి వారికి ఈ 4 రోజులు మకర రాశి వారికి మంచి చెడు రెండు కలిసి
ఉంటాయి. గుర్తుంచుకోండి, కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఓర్పుతో ఎదుర్కొంటే విజయం మీదే అవుతుంది. మీరు చేసే ప్రతి పనిలో శ్రద్ధ పెట్టండి. ఈ 4 రోజులు మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మకర రాశి వారికి ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మరిన్ని జాతక వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.